हाई गाइस वेलकम बैक टू अनदर व्लॉग शंड पप्स काकिनाడ ఈ రోజు మన డాగ్స్ కనికిలకు కూడా వెజిటేరియన్ మీల్ అయితే పెడతా ఉన్నాము। ఇది ఆనపకాయ అండి, కొంతమంది సొరకాయ అని చెప్పని కూడా అంటుంటారు। ఇది మన దగ్గర పండిందే అండ్ దాంతో పాటు యాడ్ ఆన్ ఇందులో క్యాప్సికమ్ కూడా వేస్తున్నాము। సో క్యాప్సికమ్ ఒకటి అయితే తీసుకున్నాను, దాంతో పాటు స్వీట్ పొటాటో అయితే కూడా తీసుకున్నాను। స్వీట్ పొటాటో ఎప్పుడూ కూడా కొంచెమే ఇవ్వాలి తప్ప ఎక్కువ ఇవ్వకూడదు అండ్ ఇది కడిగిన తర్వాతే నేను మరగబెడతానండి। ఇప్పుడు దాంతో పాటు మిల్ మేకర్ అయితే వేస్తా ఉన్నాను। ఇంట్లో మిల్ మేకర్ పావు కేజీ ఉంది, కానీ ఇదైతే సరిపోదు మాట, ఎందుకంటే ఒక డాగ్కి మిల్ మేకర్ ఎంత వేయాలో చెప్తాను మీకు। అండ్ ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని కలిపి అయితే మరగబెడుతున్నాను। సో మిల్ మేకర్ విషయానికి వస్తే ఒక కుక్కకి 50 గ్రాములు మాత్రమే మిల్ మేకర్ ఇవ్వాలి ఒక మీల్కి, సో అంతకు మించి అయితే ఇవ్వకూడదనమాట। సో మన దగ్గర కొంచెం డాగ్స్ ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఇప్పుడు దాన్ని కొలి చేస్తాం 40 గ్రామ్స్ అలా వచ్చేలాగా। అండ్ నా దగ్గర బేబీ స్పినాచ్ కూడా ఉంది, అదే పాలకూర, ఇది కూడా మన దగ్గర పండిందేనండి। ఫస్ట్ వస్తే చిన్నది కోసేసాను, ఇంకా మన దగ్గర ఉన్న ఆఫ్రికన్ జైంట్ స్నేల్స్ అయితే మీకు ఇవాళ చూపిస్తాను ఈ వీడియోలో। చూసారా ఇవేంటో నేను వచ్చేసరికి లోపలికి అయితే వెళ్ళిపోయాయి, బయటికి రావట్లేదు, అసలు ఈ బతుకున్నాయా లేదా అని డౌట్ వచ్చింది నాకు। మళ్ళీ తీసి కడిగైతే పెట్టాను। మీల్లో ఏదో మిస్సింగ్ అనుకుంటా ఉన్నానండి, అదే క్యారెట్। సో వచ్చేసింది క్యారెట్ అయితే చక్కగా కోరేసాను, ఎందుకంటే ఇది ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చింది కదా, అందుకని కోరితే కొంచెం ఈజీగా మగ్గిపోతుంది అని చెప్పని। చూసారుగా చక్కగా అయితే మగ్గిపోయింది। ఇలా మగ్గిపోయిన దాన్ని నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకొని చక్కగా క్లీన్గా పేస్ట్ అయితే చేసుకుంటానండి। ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, ఏంటిలా ఉంటే డాగ్ తిందా అని। అండ్ మిల్ మేకర్ కూడా చక్కగా కడిగి దాన్ని మరగబెట్టి తర్వాత దాన్ని మళ్ళీ తీసి అందులో ఉన్న వాటర్ అంతా పిండేసి ఒక్కసారి అయితే అలా టోస్ట్ అయితే చేస్తాను, కొంచెం నెయ్యి వేసి। అండ్ దాంతోపాటు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మన ఆఫ్రికన్ జైంట్ స్నేల్స్ బయటకి అయితే వచ్చి తింటున్నాయి అండ్ దీని ఆల్రెడీ షార్ట్ కూడా మనం పెట్టున్నాము। సో మీరు చూడొచ్చు, ఇది తినడానికి కాదండి, ఇవి పెంచుకునేవి। చాలామందికి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి ఇప్పుడు తినేస్తారా లేకపోతే వేరే వాటిలో వేసేస్తారా అని। ఇవి మన బయట అయితే వదలకూడదండి, ఎందుకంటే ఇక్కడ మన స్పీసీస్ అయితే కాదు, మన పర్యావరణాన్ని పాడు చేస్తాయి ఇవి। సో నేనైతే కెనల్కి అయితే తీసుకొచ్చేసాను, ఏదైతే మిక్సీ చేశానో గ్రైండ్ చేశానో ఆ మిశ్రమాన్ని దీన్ని నా దగ్గర గిన్నెలు మిస్ అయినాయండి, సో అందుకే కవర్లో అయితే పెట్టి తీసుకొచ్చాను, ఏమనుకోవద్దు। నా దగ్గర ఉన్న టాయ్ బ్రీడ్స్కి అయితే కొంచెం వేస్తున్నాను, పెద్దవాటికి ఒక 40 గ్రామ్స్ వచ్చేలాగైతే యాడ్ చేస్తున్నాను అనమాట। అండ్ ఈ మీల్ తింటాయా తినవా అని చాలామందికి డౌట్, చక్కగా తింటాయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు। మీకు డైరెక్ట్గా ఈ వీడియోలో కూడా చూపిస్తాను నా కుక్కది ఎలా తింటుంది ఏంటి అన్నది। మీ దగ్గర ఏదైనా ప్రెగ్నెంట్ డాగ్ ఉన్నట్లయితే మాత్రం అప్పుడు మిల్ మేకర్ అనేది స్కిప్ చేయండి, మిల్ మేకర్ ఆపేసి మిగిలిందంతా కూడా వేసుకోవచ్చు। ఇంకా మన ఛానల్లో ఇలాంటి డైట్ వీడియోస్, డాగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా అయితే ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చెక్ చేయండి, కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మన డాగ్ తింటుందా లేదా మీకు డౌట్ ఉంది కదా, సో మిల్ మేకర్ వేసి కలిపేసిన తర్వాత చూసారా మన స్కార్బో ఎలా అయితే తింటున్నాడో। అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్। మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చెక్ చేయండి, కంటెంట్ నచ్చిందా సబ్స్క్రైబ్, బాయ్ బాయ్।